నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో పలుచోట్ల టీడీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను నిర్వహించారు. పట్టణ శివాజీ చౌక్ నందు తెనాలి మండలం తెలుగు యూత్ అధ్యక్షులు శేఖమూరి సురేంద్ర ఆధ్వర్యంలో ఐతనగర్ లింగారావు సెంటర్ వద్ద ఐతనగర్ తెలుగుదేశం పార్టీ మరియు రైతు సంఘం వాహబ్ చౌక్ ప్రాంతాల్లో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భోగి వేడుకలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, అన్నాబత్తుని జయలక్ష్మి పాల్గొన్నారు. జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్లకార్డులు ప్రదర్శించి భోగి మంటల్లో తగలబెట్టారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి నిజమైన పండుగ సంక్రాంతి అని కులాలకు మతాలకు అతీతంగా కూలీ దగ్గర నుంచి రైతు వరకు సిరి సంపదలతో జరుపుకునే పండుగని చెప్పారు. ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు ఇచ్చిందని, ఆ జీవోలు అన్ని ఈరోజు భోగి మంటల్లో పోవాలని, భోగి మంటలతో ప్రభుత్వానికి కాలం చెల్లిందని, ఈ ప్రభుత్వానికి పోయే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ ప్రభుత్వం పోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తెలుగువారి పండగ అతిపెద్ద పండగ సంక్రాంతి పండగ. పాడి పంట పసిడి రాసులకి సంక్రాంతి నిలయం. సంక్రాంతి అనగానే వాకిళ్ళలో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు. ఆ గొబ్బెమ్మలను అన్నిటిని కూడా మనం పిడకలుగా మార్చి ఆ పిడకలతో భోగి మంటలు, మరి వేస్ట్ కర్రతో ఇవన్నీ కూడా మనం అన్నీ కూడా ఆ రోజున ఆ భోగి మంటల్లో వేసుకొని ఆ వేడితో ఒక వెలుగు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం. మరి ఇది మకర సంక్రాంతి అని చెప్పి మనందరం చెప్పుకోవటం. వ్యవసాయ పనిముట్ల దగ్గర నుంచి వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి పశువుల్ని వీటిలన్నిటిని కూడా ఎంతో ప్రేమగా ఆ రోజున వాటిని కూడా అలంకరించుకొని ఈ రోజున మనకి సమస్తం నిత్య జీవితంలో ఏటితో అయితే సంబంధం ఉంటాయో వాటినన్నిటినీ కూడా మనం ఈ 3 రోజులు వాటికి పండగ చేసుకుంటూ కోడి పందాలు, అదేవిధంగా పట్టెల పందాలు, బండి లాగుళ్ళు, ఎద్దుల పందాలు ఇవన్నీ కూడా ఈ సందర్భంలోనే మనం జరుపుకోవటం అనేది. ఎందుకంటే పంటలన్నీ ఇంటికి వస్తాయి. పంటలు వచ్చిన ఆనందంతో ప్రతి వారిని కూడా ఆనందపరచాలని చెప్పే ప్రయత్నం కల్పించేది ఈ సంక్రాంతి అనేది. నిజమైనటువంటి ఆనందంతో కూడినటువంటి పండగ ఏదైనా ఉంది అంటే తెలుగువారి పండగ సంక్రాంతి పండగ అని చెప్పి, ఈ సాంప్రదాయానికి సంస్కృతికి నిలయమైనటువంటి పండగ అందరి పండగ. మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తెలుగువారు ఎక్కడున్నా ఈ 3 రోజులు జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న దురాగతాల్ని భోగి మంటలు వేసి దగ్ధం చేశామని, ఈ సంవత్సరం పండుగ చాలా బాధాకరంగా జరుపుకున్నామని, వచ్చే సంవత్సరం టీడీపీ అధికారంలో రాష్ట్ర ప్రజలతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకుందామని ఆమె తెలిపారు. సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ముందు భోగి, ఈరోజు రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ. ఈ 3 రోజులు కూడా తెలుగు పాట ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజలందరూ కూడా చాలా పెద్ద పండుగ ఇది. ఈరోజు అందరూ కూడా చూస్తున్నాం టీవీల్లో అంతా కూడా, ఎక్కడ పెట్టినా కూడా సొంత గ్రామాలకు రావటం, సొంత ఊళ్ళలో చేసుకోవటం, బంధువులంతా రావటం అంతా చూస్తుంటాం. అలాగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచం నలుమూలన ఉన్న తెలుగు వారందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గతంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో చీకటి జీవోలు అనండి, లేకపోతే కనుక అక్రమంగా అన్యాయంగా అరెస్టులు అనండి, లేకపోతే దాడులు అనండి, చంద్రబాబు గారిని పార్టీ నేతల్ని చంద్రబాబు గారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పెట్టాలండి, అనేక బాధలు మనం చూసాం. అవన్నీ కూడా లేకుండా పోవాలని వాళ్ళ జీవులన్నీ కూడా వాటిని మనం అంగీకరించకుండా నిరాకరించి తిరస్కరించి ఈనాడు భోగి మంటల్లో వాటిని కాల్చివేశాము. అలాగే గంగిరెద్దులు వచ్చేసి ఆనందంగా తల్లుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కోడి పందాలు, అలాగే హరిదాసులు సాంప్రదాయబద్ధంగా ఐతానార్లో ఈ రోజున మన అబ్బాయిలందరూ కూడా కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మాజీ మంత్రివర్యులు శ్రీ పార్టీ ఆలప రాజా గారు వర్తిల్ల వారికి లక్ష్మీదేవి లక్ష్మీపతిపలయ పాకపతి హరిప్రియ ఇందిరాలోకమాతల మామూలు దేవతల ఆ లక్ష్మీదేవి వారి పిల్ల పాపలతో కుటుంబ సపరివార సమేత బంధు మిత్ర సమేత ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటేనే సరికొత్త కొత్త కాంతి. మన రాష్ట్రంలో జరుగుతున్న 4.5 సంవత్సరాల పైగా చూస్తున్న ఈ అన్యాయం అరాచకం అంతా కూడా అంతమొందాలని, తెలుగు ప్రజలందరికీ కూడా కొత్త జీవితాలు కొత్త కాంతి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఐతానగర్లోని మా సోదరులందరూ కలిసి ఎంతో చక్కగా సంక్రాంతి పండుగ అంతా కూడా ఇక్కడే ఉందా అనే విధంగా గొబ్బెమ్మలతోటి, రంగవల్లులతోటి, మరి చెరుకు గడలతోటి ఎంతో చక్కగా పొంగళ్ళతోటి ఎంతో మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారందరూ కూడా పట్టణ అన్నాబతుని సత్యనారాయణ క్రీడా మైదానంలోని నడకదారి వెంబడి 50 విద్యుత్ దీపాలను శనివారం సాయంత్రం ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రారంభించారు. క్రీడలను ప్రోత్సహించేలా స్టేడియాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. దీపాలు ఏర్పాటు చేసినందుకు వాకర్స్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సంధ్యారాణి, సునీల్, నాగరాజు, గోపీనాథ్, రాజేంద్ర రెడ్డి, శ్యామ్లతో పాటు వాకర్స్ ఏరోబిక్స్ బృందం, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు బ్రహ్మాండంగా చేసాం. ఓపెన్ జిమ్ చేసాం, అట్లాగే వాలీబాల్ కోర్ట్ని పెట్టాం, అట్లాగే బ్యాడ్మింటన్ కోర్ట్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఇంకా మెరుగు చేసాం. అలాగే వెయిట్ లిఫ్టింగ్ పెట్టాం, అలాగే వాకింగ్ ట్రాక్. దీన్ని ఈరోజు ఆ వాకింగ్ ట్రాక్ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాకర్స్ చీకటి పడంగానే వాక్ చేయడానికి ఇబ్బందిగా ఉందండి, లైటింగ్ లేకపోవటం వలన. అంటే ఆ సుమారు ఈరోజు 50 లైట్లతో చుట్టూ వాకింగ్ ట్రాక్ చుట్టూ లైటింగ్ ప్రొవైడ్ చేసాం. సో వాకర్స్కి నైట్ టైం కానీ అలాగే ఎర్లీ మార్నింగ్ కానీ వాక్ చేసుకోవటానికి ఇబ్బంది లేకుండా ఈ వాకింగ్ ట్రాక్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు ఇంకా ఎక్కువ మందిని ఈ వాకింగ్ ట్రాక్ ఉపయోగించుకోవటానికి కోసం చేసిన అన్నాబతుని సత్యనారాయణ స్టేడియంలో ఈరోజు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో మనందరం చూస్తున్నామండి. మరి గతంలో పోలిస్తే ఇప్పటికీ సుమారుగా
9 గేమ్స్ కూడా మనం ఈ స్టేడియంలో ఉపయోగించుకోవడంతో పాటు మరి వాకింగ్ ట్రాక్లో సుమారు 40 నుంచి 50 లైట్ని ఏర్పాటు చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ముందుగా మనందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మరి మన ఇక్కడ నుండి కూడా ఎంతోమంది ప్లేయర్స్ ఇంటర్నేషనల్స్ కూడా వెళ్ళడం జరిగింది. మరి కేవలం అది సాధ్యం మన ఇక్కడ ఎమ్మెల్యే గారికి అని సభాముఖంగా. కాపురానికి తీసుకువెళ్లడం లేదని అత్తింటి ముందు కోడలు ఆందోళన చేసిన ఘటన పట్టణ బాలాజీరావుపేటలో జరిగింది. ఆందోళన చేస్తున్న వారు తెలిపిన సమాచారం మేరకు ఐతనగర్కి చెందిన యువతికి బాలాజీరావుపేటకు చెందిన యువకుడితో 5 సంవత్సరాల క్రితం వివాహమైంది. దంపతులకు 4 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. 5 నెలల గర్భిణీగా ఉన్న సమయంలో పుట్టింటికి వచ్చిన భార్యను భర్త తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కాపురానికి తీసుకువెళ్లడం లేదు. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ బాధిత మహిళ కుమారుడు కుటుంబ సభ్యులతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగారు. నా పేరు రమ్యశ్రీ సార్, బర్మా రమ్యశ్రీ. నాకు 2018లో మా నాన్నగారు పెళ్లి చేశారు ఆగస్టు 16న. మ్యారేజ్ అయిన వెంటనే నాకు బాబు సార్ 2019లో పుట్టాడు 30 ఏప్రిల్. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నన్ను కాపురానికి తీసుకెళ్ళలేదండి. 9వ నెల బాబుకి వచ్చిన తర్వాత 9వ నెల వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ కుప్పంలో జాబ్ చేస్తారు, అక్కడికి వెళ్ళాను. అక్కడ మిడ్ నైట్ గొడవ పెట్టుకొని 1:30 అప్పుడు బయటకు దోసేస్తే మా నాన్నకు ఫోన్ చేసి ఇచ్చి నేను వచ్చానండి. సర్ది చెప్పి మాట్లాడాక వెళ్దాము అని చెప్పి. పసిపిల్లోడు నాకు డబ్బా పాలండి అప్పుడు, అందుకని చెప్పి వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి 4 years అయింది సార్. ఈ రోజుకి నా కేసు అయితే వేశాను, బట్ కోర్టుకి అయితే హాజరు అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఈరోజు ధైర్యం చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాను సార్. నా భర్త కావాలి అని వస్తే ఇక్కడేమో మార్నింగ్ అంతా గొడవ పెట్టుకున్నారు నాతో. ఇప్పుడు మా మామగారేమో ఇంతకు ముందు వచ్చి పక్కలో పడుకుని అన్నాం అని చెప్పి మాట్లాడాడు బయటికి. అందరూ చేస్తేనే కదా సార్ ఇలా జరిగింది. అక్కడ నాకు జరిగినప్పుడు మా హస్బెండ్ 1:30 అప్పుడు మిడ్ నైట్లో బాబుని తీసుకుని వెళ్ళిపోమంటే ఏ ఆడపిల్ల అయినా ఎక్కడికి వెళ్తారు సార్? ఇప్పుడైనా నేను అడుగుతున్నా, నాకు న్యాయం చెయ్యండి అని అడుగుతున్నాను. ఈ రోజుకి నా బిడ్డను చూడడానికి కానీ చేయడానికి కానీ ఎవరూ రాలేదు. ఏం మాట్లాడుకుంటారో తెలియదు సార్. అక్కడ ఉన్నప్పుడు కూడా మాట్లాడిందంతా నన్ను లాక్ చేసి ఇంట్లో లాక్ చేసి ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళు. మిడ్ నైట్ 2ంటికి లేచి ఎందుకు గొడవ పడతారో తెలియదు. అప్పుడు పాలు పట్టుకోవడానికి లేచినప్పుడు గొడవ పడేవాళ్ళు. కాపురం కోసమే వచ్చాను, నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నాను. 5 సంవత్సరాల నాడు మా బర్మా శివనాశ్వర గారి అబ్బాయికి రవికిషోర్కి మా అమ్మాయిని ఇచ్చాము. 5 నెలల కాలంలో గర్భిణీగా అని చెప్పి తీసుకొచ్చాము. ఇంతవరకు మా బాబుని తీసుకెళ్ళి 4 సంవత్సరాలు అయిపోయింది. కోర్టులో వేశారు. నేను రాజీలకు అని చెప్పి గుంటూరు మహిళా మండలిలో పెట్టాను. నేను మళ్ళీ వాళ్ళకి అందరి దగ్గరికి రాజీలకు తిరిగాను, ఎక్కడ రాజీ కుదరలేదు. మళ్ళీ వాళ్ళు మహిళా మండలి దగ్గరికి రామంటే వాళ్ళు ప్లేడర్ గుమస్తానే అమ్మడి పెట్టుకొని వచ్చారు. ఆ ప్లేడర్ దగ్గరికి నేను కారు వేసుకొని 2 సార్లు వెళ్ళాను. వాళ్ళు పంపించిన ప్లేడర్ దగ్గరికి, అక్కడ పరిష్కారం జరగలేదు. తర్వాత నేను కేసు పెట్టాను, కేసు కాడ పరిష్కారం జరగలేదు. నాకు ఎక్కడ పరిష్కారం జరగకుండా నేను కాపురం కావాలని వేస్తుంటే వాళ్ళని డైవర్స్ అని చెప్పి కోర్టులో వేశారు. నా పిల్లకి 10 లక్షలు ఇచ్చేసి వదిలిచ్చేసేసుకొని వేరే పెళ్లి చేసుకుంటారంట. ఇప్పుడైతే ఇక ఉండాకైతే ఆ 10 లక్షలు కూడా ఇరంట అని చెప్పి మేము మ్యారేజ్ చేసుకుంటామని చెప్పి ఇది చేసి మెసేజ్లు పెడుతున్నారు. ఇక ఆ మెసేజ్లు తట్టుకోలేక నేను మా పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టాను. రావడానికి వీల్లేదని చెప్పి మమ్మల్ని లోనకు రానియట్లేదు, మా పిల్లల్ని లోనకు రానికుండా చేశారు. అయినా కానీ మా పిల్ల మాత్రం వెళ్ళి లోన ఉంది. ఇప్పుడు మా పిల్లకి అన్యాయం లేకుండా మాకు నా బిడ్డకి నా మనవడికి న్యాయం చేయండి. అక్కడ డాక్టర్ బెంగళూరు డాక్టర్ ప్రత్యూష గారు ఇక్కడ పేరెంట్స్ లేనిదే పిల్లని ఉంచుకోకూడదు, పంపించేసేయమంటే వాళ్ళు ఇష్టపూర్తిగా పంపించే కాపురానికి తీసుకెళ్లకుండా 5వ సంవత్సరం ఇప్పుడు రేపు ఏప్రిల్కి 5 ఏళ్ళు ఆలోచించి తీసుకొచ్చానా 4 రోజులు. ఇప్పుడు నా దగ్గర వాళ్ళు మాట్లాడింది కూడా ఇది ఉంది. 4 రోజులు పడుకొని కడుపు వచ్చిందా అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు నేను ఆ ప్లేడర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మాయి చేసిన తప్పు ఏదో చెప్పండి, ఆ తప్పు నేను సర్టిఫై చేసి పంపిస్తానండి అని అడిగి ఆ ప్లేడర్ గారిని. తప్పు చెప్పట్లా, ఏది కాదు చెప్పాలి కదా. ఏదన్నా నేను నా పిల్లల్ని నేను మందలించుకొని పంపించుకోవాలి కాపురానికంటే వాళ్ళకి తప్పు చెబితేనే కదా నేను పంపించగలిగేది. ఆ తప్పులేం చెప్పట్లేదు, తప్పులేం చెప్పండి. వదిలేసిన నా బిడ్డకి న్యాయం చేయండి, నా బిడ్డకి నా మనవడికి. దేవుడు బిడ్డగా చెప్పుకునే జగన్కి చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. నియోజకవర్గంలో ఆలపాటి చేపట్టిన ప్రజా పాదయాత్ర 6వ రోజు కాజీపేట గ్రామం నుండి ప్రారంభించి ఆఫ్పేట జాకిర్ హుస్సేన్ నగర్ వద్ద ముగిసింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో పరదాల చాటున బతుకుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ అసమర్థత, అనాలోచిత అవినీతి వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిందని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి మృతి కారణంగా కొంతమంది చనిపోయారని అభూత కల్పన చేసి ప్రజలను పరామర్శించావు. మరి ఇప్పుడు నీ పాలనలో రైతులు చనిపోతే ఒక్క రైతునన్నా పరామర్శించావా? కపట సూత్రధారి జగన్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కోడిపందాలు, అక్రమ మద్యం, గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా జగన్ పాలన సాగుతుందని తెలిపారు. జగన్ వద్దు అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఆలపాటి తెలిపారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతారని సొంత తల్లి చెల్లి దానికి నిదర్శనమని అన్నారు. రాబోయే రోజుల్లో తెనాలిలో సైకిల్ గెలవబోతుందని ఆలపాటి చెప్పారు. పండుగ సందర్భంగా పాదయాత్ర తాత్కాలిక విరామం ఇవ్వడం జరిగిందని 18వ తేదీ నుండి నందివెలుగులో ప్రారంభం అవుతుందని ఆలపాటి తెలిపారు. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చదువుకునే పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఒక్కొక్కరికి 15,000. 18 ఏళ్ళు నిండిన ఏ వ్యక్తి అయినా సరే, ఇది ఆడపిల్లలు 18 ఏళ్ళు నిండితే చాలు మీ ఇంటికి సంవత్సరానికి 18,000 వస్తుంది, నెలకి 1,500. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, యువకులు కానీ యువతులు కానీ, వాళ్ళకి నెలకు 3,000 వస్తుంది. కౌలు ఎవరైనా చేసుకున్న వాళ్ళకి కౌలుకి సంవత్సరానికి 20,000 వస్తుంది. ఇది నేను చెప్పగలిగింది. లోబడి అప్పు చేస్తాం అంటే ఎందుకు అప్పు చేస్తాము అంటే అభివృద్ధి కోసం అప్పు చేస్తాం, తినడానికి చేయం. అంటే ఇవాళ ఎవరికి నష్టం చేస్తున్నామంటే మనకి నష్టం చేస్తున్నాం. దాదాపు 8వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ ప్రజాయాత్రలో హాఫ్ ప్యాడ్తో రేపు పండగ దినాలు కాబట్టి ఆపటం జరిగింది. మరలా 18వ తారీఖు నుంచి నందివెలుగులో ఈ ప్రజాయాత్ర ప్రారంభమవుతుంది. సంగంజాలముడి, చావారుపాలెం, అంగలగుతురు, అదేవిధంగా కోపెల్ల, గుడివాడ, కటివరం, ఎరికలపూడి, మరి అదేవిధంగా ఆప్పేట, కొలకలూరు, ఈ గ్రామాలన్నీ కూడా పర్యటిస్తే ఈ గ్రామాల్లో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ సంక్షేమం అనే ముసుగులో కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు నాయకత్వం, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉమ్మడి మేనిఫెస్టోని ప్రకటించడం జరిగింది. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి శ్రామికులైనటువంటి కౌలుదారులు కానీ, అదేవిధంగా రైతులు కానీ వాళ్ళని గుర్తించి సంవత్సరానికి 20,000 ఇచ్చే కార్యక్రమాన్ని, ఏ విద్య కోసం అయితే అందరికీ విద్య అందాలని గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రయత్నం, ఆ ప్రయత్నంలో ఉన్న భాగంగానే చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా స్కూల్స్ని ఏర్పరిస్తే ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఈనాడు చిన్నారులు చదువుకోకుండా దాదాపు ఈ రాష్ట్రంలో 6.5 లక్షల మంది విద్య అందుకోలేనటువంటి పరిస్థితుల్లో స్కూల్ డ్రాప్అవుట్స్ ఉన్నాయంటే వీళ్ళ యొక్క విద్యా విధానం ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున రైతు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించినటువంటి సందర్భం కానీ, ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి కానీ వాళ్ళ నాయన చనిపోయినప్పుడు గుండాగిపోయి చనిపోయారని చెప్పి ఆ రోజున భ్రమ కల్పించి ఆ గుండాగిపోయిన వాళ్ళకి పరామర్శ చేయడానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం ఒక్కరిని కూడా పరామర్శించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్రతి జనవరికి కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నటువంటి నువ్వు ఏ ఒక్క జనవరికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎవరైతే చదువుకున్న విద్యార్థులు ఉన్నారో, వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు కల్పించావా?
ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గంజాయి, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే పేకాట, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే మద్యం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే గూండాయిజం, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే హత్యలు, ఈ జగన్మోహన్ రెడ్డి వస్తే కుటుంబాలను కూడా చీల్చి చెండాడతాడని చెప్పి, ఎందుకంటే తల్లిని బయటకు పంపించాడు, చెల్లిని బయటకు పంపించాడు, స్వయంగా బాబాయే హత్యకు గురైతే ఆ హత్య చేసినటువంటి వ్యక్తుల్ని కాపాడటానికి ప్రయత్నించే పరిస్థితి ఈ రోజున ప్రజలు గమనించారని చెప్పి మీకు మనవి చేసుకుంటూ, మరలా 18వ తారీఖు ఈ ప్రజాయాత్ర ప్రారంభమైంది నంది వెలుగు నుంచి అని చెప్పి ఈ సందర్భంగా మీకు సెలవు చేసుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.